హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. నిన్న జరిగిన పెద్ద సక్సెస్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆయన నేషనల్ అవార్డు గురించి చేసిన కామెంట్స్, రామ్ చరణ్ పెద్దిలో అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేశాడు అని మీరంతా అంటుంటే అది సరిపోతుంది, అవార్డ్స్ రావాలంటే వేరే దారులు కూడా ఉంటాయని చేసిన కామెంట్స్. ఎస్పెషల్లీ ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశారు అంటూ కూడా సోషల్ మీడియా మొత్తం కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. ఇదే టాపిక్ గురించి మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైనా చెప్పండి, పెద్ది మీ దృష్టిలో హిట్టా లేదా? ఎందుకంటే ఇది సక్సెస్ సెలబ్రేషన్, నాకు తెలిసి సెకండ్ ఆర్ థర్డ్ సెలబ్రేషన్ అనుకుంటా. 420 crores ఆర్ 450 crores కలెక్షన్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అయినట్టా కాదా? దీని గురించి కాసేపు నాకు అనవసరం, యాక్చువల్గా ఇట్స్ అవుట్ ఆఫ్ సిలబస్. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాటలు ఏంటంటే ఒకటి నేషనల్ అవార్డులు కావాలంటే వాటికి వేరే దారులు ఉంటాయి అనేది బాగా హైలైట్ అవుతూ ఉంది. అవార్డు గురించి మాట్లాడాలి అంటే 69 సంవత్సరాల తర్వాత తెలుగులో తొలిసారి ఒక హీరోకి అవార్డు వచ్చింది తెలుగులో. అంటే అదే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద నటుడు అయినటువంటి ఒక హీరో అవార్డులు కావాలి చాలా దారులు ఉంటాయి అనేసరికి ఎట్లా అయిపోయిందంటే చాలామంది ఆలోచనలో పడ్డారు. అంటే పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, పద్మశ్రీలు కూడా కొనుక్కుంటారా? దీనికి రామలక్ష్మి గారు అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉంది, మన ఆరుద్ర గారి వైఫ్. ఆరుద్ర గారు ఆవిడ అసలు ఎంత బాగుంటుందో ఆవిడ. 90 ఏళ్ళు వచ్చినా కూడా ఎంత ఎనర్జెటిక్గా మాట్లాడుద్దంటే అంత బాగా మాట్లాడుద్ది ఆవిడ. ఒకసారి ఎవరో ఒక నటి ఆమెను పలకరించి నన్ను ముఖ్యమంత్రిని కల్పించవా అని అడిగిందట. సర్లే నాకు దగ్గర పరిచయం ఉంది కదా అని చెప్పి నేను పరిచయం చేశాక అర్థమైంది ఆ ముఖ్యమంత్రి నాకు ఫోన్ చేసి ఎందుకు తీసుకొచ్చాయండి అని అన్నారు. అవునా, ఏందండి ఏమైందంటే నాకు పద్మశ్రీ కావాలని అడిగింది అని చెప్పింది ఆవిడ. ఆ ఇంటర్వ్యూ చూడండి, ఇంకా ఉంటుంది. రామలక్ష్మి గారి ఇంటర్వ్యూ చూడండి, మన ఆరుద్ర గారి వైఫ్. ఆవిడ చాలా ఉంటాయి ఇంటర్వ్యూలు, అందులో ఉంటుంది. సో అప్పుడు చాలామందికి ఒక డౌట్ వచ్చింది, ఏంటంటే ఇట్లా ముఖ్యమంత్రులు మంత్రుల వెనకాల వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి వేళ్ళ మీద పడి పద్మశ్రీలు ఆ పురస్కారాలు ఈ పురస్కారాలు ఈజీగా వచ్చేస్తాయా అని. మళ్ళీ కట్ చేస్తే ఇక్కడ ఉంటే అవార్డులు రావాలంటే వాటికి వేరే దారులు ఉంటాయని ఈయన అనడం. RRRకి ఆస్కార్ వచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. అండ్ ఒకనొక సందర్భంలో నాగబాబు గారు ఏదో మాట్లాడితే అది పెద్ద వైరల్ అయిపోయింది. చాలా డిబేట్లు పెట్టారు. 80,000 కోట్లు పెట్టి కొన్నారని తమ్మారెడ్డి అనడం, అలాంటివన్నీ కట్ చేసి పెట్టారు. సో అంటే అవార్డులు అనేవి కొంటే వస్తాయి, ఎవడికి పడితే ఆడికి వస్తాయి అని చెప్పేసి చాలామంది అనుకున్న తరుణంలో మరి ఎవడు పడతాడు కొన్నప్పుడు 69 ఇయర్స్లో ఎంతోమంది మహామహులు ఉన్నారు కదా, మరి వీళ్ళెవరు కొనుక్కోలేదా? ఎందుకు ఫిలింఫేర్ అవార్డు రాలేదు అంటే ఫిలింఫేర్ అవార్డు ఇదే జెన్యూన్ అవార్డు, అట్లా ఎవడు పడితే వాడు కొనుక్కుంటే రాదనేది అప్పుడు అర్థమైంది జనాలకి. సో అది వెతుక్కుంటూ అల్లు అర్జున్కి వచ్చింది. తర్వాత 70th మన కాంతారా రిషబ్ శెట్టికి వచ్చింది. ఇక్కడ కూడా ఏమున్నాయంటే 69th అవార్డుని ఏమన్నారంటే ఒక స్మగ్లర్కి ఎట్లు ఇస్తారు, అడవుల్ని నాశనం చేసేవాడికి ఎలా ఇస్తారు అన్నారు. 70th అవార్డు అడవుల్ని కాపాడుకునేవాడికి వచ్చింది. పోన్లే, అక్కడికి అందరు సాటిస్ఫై అయ్యారు అనుకుందాం. నన్ను అడిగితే 71 అవార్డు కూడా పుష్ప 2కే వస్తుంది, ఎందుకంటే హీస్ పర్ఫార్మెన్స్ వాజ్ లైక్ దట్. ఎందుకు నేషనల్ అవార్డు ఒక నటుడికి వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్పకి కూడా వచ్చింది, ఆయన గురించే మాట్లాడుకుందాం. ఒక సినిమాలో ఒక నటుడు నవరసాలు ఎలా పండించగలిగాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అంటే అవిటి వాడిని నేను ఓ ప్రాబ్లం, దాంట్లోనూ రాజసం. నెక్స్ట్ ఇక్కడ ఇది అపాను నార్త్ లుమ్మేది. అంటే బేసిక్గా ఎక్కువగా చెప్పాలంటే మన విలన్లకి వేస్తారు ఇట్లా చెప్పురా అని చెప్పేసి, కానీ హీరోలకు ఎప్పుడు ఎలాంటి వాడలా. కానీ హీరో వాడాడు, అయినా మళ్ళీ హీరోయిజం నిలబెట్టుకున్నాడు. సరసం, భయం, నెక్స్ట్ అన్నీ A to Z. మీరు పుష్ప 2 చూడండి, ఆ వేణీళ్ళు పోసేటప్పుడు ఆ వనకడం కానీ, పెళ్ళంతో కలిసేటప్పుడు అది కానీ, ఇంకేవో. అండ్ ఒకనొక టైంలో ఆయన తగ్గేదేలే అన్న పుష్ప ఒకనొక టైంలో ఓడిపోవాల్సి వచ్చినప్పుడు, సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు అతనిలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ కానీ, అయినా సరే నేను సారీ చెప్పను, ఏం పీక్కు అని చెప్పేసి ఇంకేదో కానీ. సో అంటే నేను పుష్ప గురించి ఏమీ చెప్పట్లేదు, అల్లు అర్జున్ గురించి నాకు అనవసరం. ఇక్కడ ఒక అవార్డు
ఒక నటుడికి ఎందుకు వచ్చిందంటే అతనిలో ఉన్నటువంటి ఆ టాలెంట్కి వచ్చింది. ఆ టాలెంట్ ఏంటి అని బయట పెట్టే విషయంలో చెప్పాను నేను, అంతే. నౌ చాలా దారులు ఉంటాయి అని ఒక పెద్ద స్టార్ మాట్లాడడం ఏంటో చాలా దారులు ఉంటాయంటే మరి గతంలో వీళ్ళకి ఏమన్నా వచ్చిన అవార్డులన్నీ ఆ దారుల్లో ఏమన్నా తెచ్చుకున్నారేమో మనకు తెలియదు, కానీ పోన్లే వదిలేద్దాం. కానీ నేషనల్ అవార్డు మాత్రం ఎప్పుడు కూడా ఏ దారుల్లో వెళ్ళినా రాదు. నటీనటుల పరిపక్వత, ఇప్పుడు ఆయన చెప్పిన వర్డ్సే నేను చెప్తున్నా, పరిపూర్ణత పరిపక్వత కలిగినటువంటి నటీనటులకు మాత్రమే, వాళ్ళకి అనిపించొద్దు పరిపక్వత పరిపూర్ణత అని, వాళ్ళకి అనిపిస్తే ఓహో ఇదేదో ఉందని చెప్పి వాళ్ళు అవార్డు ఇస్తారు. ఇది పక్కన పెట్టేస్తే నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో A to Z కూడా అది లైక్ యూనో, నేను ప్రెస్ మీట్ అన్నా, సక్సెస్ మీట్ అన్నా, బాగా గుర్తుపెట్టుకో. సక్సెస్ మీట్ అంటే ఏంటి? ఇప్పుడు నిన్న మా ఇంటి బంగారం తెల్లారేసరికి సినిమా హిట్ అని చెప్పి అందరు ప్రశంసించారు, 3వ రోజు సక్సెస్ మీట్ పెట్టేసుకున్నారు. అది సక్సెస్ మీట్, బికాస్ దే ఆర్ ఆల్రెడీ సక్సీడెడ్ అందువల్ల తెలిసింది కాబట్టి. సో అట్లా. అండ్ ఇప్పుడు పెద్ద రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 2 వారాలు అయిపోయింది, ఇప్పుడు 3వ వారం కూడా అయిపోయింది. ఈ ఫ్రైడేతో, రేపే కదా ఫ్రైడే, 3 వారాలు కూడా అయిపోయింది. ఇప్పుడు సక్సెస్ మీట్ పెట్టడము, మధ్య మధ్యలో ఇంకేమో పెట్టడం అంటే మరి వాళ్ళకి వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలియదు. కానీ ఏదేమైనా పెద్ద సినిమా నుంచి మళ్ళీ మాట్లాడాలి అనుకుంటే నిజంగా ఎమోషన్స్ బాగున్నాయి, నటీనటుల పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, అందరూ కష్టపడి చేశారు, అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. కాకపోతే కథ అనేది సక్రమంగా లేక, అడ్డదారులు తొక్కేసరికి, ఆ డైరెక్షన్ సరిగ్గా లేక అక్కడ ఫెయిల్యూర్ వచ్చి సినిమా పోయిందే తప్పితే, నిజంగా చెప్పనండి ఇప్పుడు రామ్ చరణ్ కూడా చాలా బాగా చేశాడు, నేను చేయలేదని చెప్పట్ల, బాగా చేశాడు. కాలిరినప్పటి నుంచి నువ్వు ప్రతి ఎక్స్ప్రెషన్ చూడు, హీ డిడ్ ఏ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నిజంగా చెప్పాలి అంటే. కాకపోతే ఏంటంటే నువ్వు అంత చేయాల్సినంత అవసరం లేదు ఆ సినిమాకి, బికాజ్ ఆ సినిమాలో విషయం లేదు. ఏ దర్శకుడు అయితే దాన్ని తీర్చిదిద్దుకొని మంచిగా ముద్దలా చేసాడో పెట్టాడో అందులో మ్యాటర్ లేదు. కాబట్టి నువ్వు ఎంత చేసినా ఏం చేసినా ఇలా చూస్తారు జనాలు తప్పితే, నీ గెలుపుని వాళ్ళు గెలుపులా ఫీల్ అవ్వరు, నీ ఓటమిని వాళ్ళు ఓటమిలా ఫీల్ అవ్వరు, నీ ఎమోషన్ని వాళ్ళు ఎమోషన్లా ఫీల్ అవ్వరు, ఏదవ్వరు. అట్లా ఈ సినిమా చిన్న డ్రాబ్యాక్ అయింది తప్పితే. అండ్ నెక్స్ట్ చిరంజీవి గారు మాట్లాడింది అంటావా, ఎంత కాదన్నా ఒక తండ్రి, ఇప్పుడు అంబానీ నా కొడుకు కూడా నా వ్యాపారాన్ని చూసుకోవాలనుకుంటాడు, ఎంత పెద్ద వ్యాపారస్తుడైనా నెక్స్ట్ నా కొడుకు నన్ను లీడ్ చేయాలనుకుంటాడు. అలాగే ఒక సినిమా స్టారు తర్వాత నా లెగసీని నాకు కొడుకు కంటిన్యూ చేయాలనుకున్నాడు, తప్పేముంది? పుత్రోత్సాహం, నిజమే చెప్తున్నా, బాగా చేశాడు కాబట్టి ఆ తండ్రికి అంత ఆనందం వేసింది కాబట్టి ఆయన కొడుకుని ఆయన పొగుడుకున్నాడు. ఒక తండ్రి తన కొడుకును పొగుడుకోవడంలో మనం ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ తండ్రి అయినా, నీ తండ్రి అయినా నా తండ్రి అయినా ఎవరి తండ్రి అయినా వాళ్ళ కొడుకుల్ని, మన తల్లి అయినా ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని తప్పు చేసినా ఒప్పు చేసినా, బాగా చేసినా బాగా చేయకపోయినా ఏం చేసినా కానీ పొగుడుకుంటారు. ఎందుకంటే కన్న ప్రేమ అలా ఉంటుంది కాబట్టి. ఆయన కూడా అదే ప్రదర్శించాడు, అందులో నాకు ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తను ఇంకా ఎన్ని చెప్పినా నష్టం లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియకో వాళ్ళు ఉన్న రెస్పాన్సిబిలిటీ మర్చిపోయి కొన్ని మాటలు డొల్లుతాయి. ఇప్పుడు తనున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఒక పెద్ద స్టార్ హీరో, అవార్డులు ఏముంది, ఎలాగైనా ఏ దారుల్లో అయినా తెచ్చుకోవచ్చు అనేసరికి, అంటే ఇంతకుముందు నీకు వచ్చిన అవార్డులన్నీ అలాగే తెచ్చుకున్నావా? మీ ఫ్యామిలీ ఇంకా చాలామంది ఉన్నారు కదా, మీ తమ్ముడో ఇంకో తమ్ముడో ఇంకెవరో వాళ్ళకు కూడా అవార్డులు అలాగే వచ్చాయా, మీతో పనిచేసిన హీరోయిన్లకు అలాగే వచ్చాయా అని ఒక డౌట్ పోతుంది జనాలకి. అల్లు అర్జున్ మీద ఈర్ష అనేది కనిపిస్తుంది, అల్లు అర్జున్ ఇండైరెక్ట్ గా కామెంట్ చేశారని కూడా ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియా. లేదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ విషయం ఏంటంటే చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి మీద ప్రేమతో ఏదో చెప్పుకొచ్చాడు అంతే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడూ కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇన్సిడెంట్. ఎందుకంటే ఇదో పెద్ద హిట్ సినిమా కాదు, పుష్పకి కాంపిటీషన్ కాదు, ఆ నటుడికి ఈ నటుడికి పెద్ద కాంపిటీషన్ ఏం లేదు, అసలు దేంట్లోనూ ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో మాట్లాడుకున్నారులే వాళ్ళు, అదొక ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ, వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ ఇష్యూ కాబట్టి దాన్ని అలాగే వదిలేయాలి. మనం పెద్దగా ఏందో నన్ను ఏదో అన్నారు, ఎందుకు అన్నారని ఆలోచించాల్సిన అవసరం అసలు ఇంతకంటే కూడా లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ తండ్రి నా దగ్గరకు వచ్చాడు, ఎరా విజ్ఞాను ఎంతకాలం ఇలా ఉంటావు, ఒడ్డు పొడుగు ఇది మా ఓడిని చూడు అంటాడు, అంతే. ఇప్పుడు నీకు సంబంధించిన వాళ్ళు ఓకే, నాకు సమస్యలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను అంతే. దట్స్ ఇట్. నాకు తెలిసి సక్సెస్ మీట్ అనేది 3rd సక్సెస్ మీట్ అనుకుంటా, 2nd 3rd పెట్టారు. సో కానీ పెద్ద పట్టించుకోవసరం లేదు, పెద్ద హిట్ మూవీ కాదు, అందుకే మూవీ పోయింది అని మీరు ఎట్లా చెప్తున్నారు? నేనేమనలేదే.
ఇప్పుడే అన్నారు మీరు ఇంతకు ముందు కూడా నేనేమన్నాను? పోయింది అన్నారు అండ్ ఇంకా పెద్ద హిట్స్ విషయం ఏంటంటే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా వ్యాఖ్యలు అన్నా, ఆయన మాట్లాడే మాటలు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమా గురించి అంటావా, ఆ నిర్మాత బాగుంటే బాగున్నట్టు, ఎవడైనా సరే ఆ నిర్మాత బాగుండాలనే కోరుకుంటాం. కానీ అనుకున్నట్టు ఆడలా, అది అందరికీ తెలిసిన విషయమే. మాకు అదేంటిది లక్షల లక్షల కోట్లు వచ్చాయని అయితే ఎవరు చెప్పాలా, అనుకున్నట్టు ఆడలా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నిన్న సక్సెస్ మీట్ చేసుకున్నారు మా ఇంటి బంగారం కదా. మా ఇంటి బంగారం సినిమా 190 సినిమాల్లో ఒకటిగా రిలీజ్ అయింది. వాళ్ళకి థియేటర్లు కూడా ఇంతే. అదనపు షోలు లేవు, టికెట్ రేటు పెంపు లేదు, ఏమీ లేదు. డీసెంట్గా 50 కోట్లు వసూలు చేసింది 3 రోజుల్లో. ఇప్పుడు అదే మా ఇంటి బంగారానికి నువ్వు 600 టికెట్ పెట్టి రోజుకు 6 షోలు వేసి అదే వీకెండ్ అన్ని థియేటర్లు, ఇప్పుడు పెద్ద ఎలా వచ్చి సింగిల్ కదా, ఈ మన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు కానీ లేకపోతే దీవాన కానీ ఇవేమీ లేకుండా ఓన్లీ మా ఇంటి బంగారం వచ్చి అన్ని థియేటర్లు 2000 థియేటర్లలో రిలీజ్ అయ్యి 600 టికెట్లు పెట్టుకొని అడిషనల్ షోలు వేసుకుంటే 700 కోట్ల పైన వచ్చేది. అవునా కదా? అంటే ఎప్పుడైనా సరే కలెక్షన్స్ అనేవి నువ్వు పెట్టుకునే రేటు, నువ్వు అమ్ముకునే రేటు, నువ్వు రిలీజ్ చేసుకునే సంఖ్య బట్టి ఉంటాయే తప్పితే నీ కలెక్షన్స్ వచ్చాయి అంటే ఏదో జనాలు ఎగబడి నీకు డబ్బులు ఇవ్వడానికి ఎగబడుతున్నారని కాదు దాని అర్థం. అది సంగతి, అదొకటి మైండ్లో పెట్టుకోండి. సినిమా సక్సెస్ అయితే ఆటోమేటిక్గా ప్రేక్షకుల నుంచి, జనాల నుంచి ఆటోమేటిక్గా మౌత్ టాక్ వస్తుంది, రివ్యూస్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, అన్నీ కూడా వైరల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అంటే సినిమాలు కొంచెం అటు ఇటు అయినా పోస్టర్లు అనేవి కలెక్షన్ ఎక్కువ పోస్టర్లు వేయడం కానీ, లేదంటే సినిమా సూపర్ హిట్ అని కొంతమంది కలిసి రుద్దే ప్రయత్నం చేయడం కానీ జరుగుతుంది. ఇక్కడ జెన్యూన్ సినిమా హిట్ ఏదో లేదు, వీళ్ళు మామూలుగా రుద్దుతున్న హిట్ ఏదో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని చాలామంది మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు మా ఇంటి బంగారం పెద్ద ఇప్పుడు కంపేర్ చేసుకున్నా కూడా జెన్యూన్గా దేనికి కలెక్షన్ వచ్చింది, జెన్యూన్గా ఏది హిట్ అయింది, ఏది కావాలని హిట్ అని చెప్పేసి జనాల మీద, ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు అనేది కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు సంక్రాంతికి 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి, అవునా? మాకు 500 కోట్లు వచ్చాయి, 400 కోట్లు వచ్చాయని పోస్టర్లు వేసుకుంటారు. సంక్రాంతికి 7-8 సినిమాలు రిలీజ్ అయినప్పుడు నీకు ఇచ్చిన థియేటర్లో ఇంత, మరి దాంట్లో నీకు అన్ని కోట్లు ఎట్లా వచ్చాయి అంటే నువ్వు ఇంకేదైనా గ్రహంలో రిలీజ్ చేసుకోవాల్సి ఉండాల్సింది. ఫేక్ అవన్నీ అలా చెప్పుకుంటారు అంతే, ఏదో ఆనందం తట్టుకోలేక, పరువు పోగొట్టుకోలేక చెప్పుకుంటారు. బట్ వాట్ ఎవర్, హిట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు పుష్ప రిలీజ్ అయ్యి ఇంతకాలమైనా మనం ఇంకా మాట్లాడుకుంటున్నామా? నెక్స్ట్ దురంధర్ మొన్న వచ్చినా ఇంకా మాట్లాడుకుంటున్నామా? నెక్స్ట్ కాంతార గురించి ఎప్పుడైనా మాట్లాడుకుంటాం కదా. సో అలా సినిమా గురించి ఎప్పుడైనా సరే పదే పదే మాట్లాడుకుంటున్నామంటే అది హిట్ అనే అర్థం. అది ఓటీటీకి వచ్చినా చూస్తాం, శాటిలైట్కి వచ్చినా చూస్తాం, రాకున్నా సరే ఎత్తుక్కొని మరీ చూస్తాం, ఎక్కడెక్కడ ఉందిరా బాబు ఇది అని. అది ఈవెన్ పైరసీ చూసే వాళ్ళు కూడా వెతుక్కుంటారు, ఈ సినిమా చూడాలి, ఈ సినిమా చూడాలి, ఈ సినిమా చూడాలి. అలాంటి సినిమాలు హిట్. ఊరికే వచ్చేసి ఏదో సక్సెస్ మీట్ పెట్టేసి మాకు అన్ని కోట్లు వచ్చాయి, ఇన్ని కోట్లు వచ్చాయని బ్యానర్ వేసి ఏడుపు మొహాలు వేసుకొని నవ్వలేక ఏడవలేక ఏదో ఇవన్నీ తోటకూర కబుర్లు తెలిసిపోతే జనాలు ఈ మధ్య చాలా ఎడ్యుకేటెడ్ అబ్బా. అండ్ ఇంకా ఎస్పెషల్లీ నేను జరిగిన ఈవెంట్లో జాన్వీ కపూర్ గురించి పెద్దగా ఎవరో మాట్లాడలేదని కూడా కొంచెం అది చర్చనీయాంశంగా మారింది. సరే, జాన్వీ కంటే ముందు నీకు ఇంకో విషయం చెప్తా. మొన్న వచ్చింది కూలీ కదా. కూలీ ఫ్లాప్ తెలుసా? నిజంగా చెప్పాలంటే కూలీ ఫ్లాప్. కానీ కూలీకి డబ్బులు ఎక్కువ వచ్చాయి నిర్మాతకి. సీరియస్లీ, నాగార్జున సైమన్ క్యారెక్టర్ అండ్ అమీర్ ఖాన్ ఇవన్నీ కూడా ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి. కూలీకి డబ్బులు వచ్చాయి అంటే కొన్ని సందర్భాల్లో ఫ్లాప్ సినిమా కూడా వాటికి ఉన్నంత దీంతో డబ్బులు వస్తాయి, నిర్మాత సేఫ్ అవుతాడు. ఇంకా జాన్వీ గురించి ఎవరు మాట్లాడుకోలేదు అంటే వీళ్ళు ఈ పిల్ల ఫోటోలు ఈమెకు సరిగ్గా లేదు, అది లేదు, ఇది లేదు అని వేరే వాళ్ళు ఇప్పుడు మనందరం డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తే ఆ పిల్ల లైక్ చేసింది, వీళ్ళకి నచ్చలేదేమో, మేబీ అందుకు పిలవలేదేమో. అయినా సరే చిరంజీవి గారు కూడా చెప్పారు కదా మా వాళ్ళ కూతురు అని చెప్పేసి మాట్లాడారులే. సినిమాలోనే ఇంపార్టెన్స్ లేదు, నీకు ఫంక్షన్లో ఎందుకు కోరుకుంటున్నావు? ఫంక్షన్లో నీకు షూటింగ్లో ఇంపార్టెన్స్ ఉంది, రెమ్యునరేషన్లో ఇంపార్టెన్స్ ఉంది, లొకేషన్స్లో ఇంపార్టెన్స్ ఉంది. కాకపోతే అంటే తెర మీద లేదు. తెర మీద లేనిది సక్సెస్ మీట్లో ఎందుకు అనుకుని వీళ్ళు అనుకున్నారేమో మేబీ. ఫైనల్ గా సో ఈ కామెంట్స్ అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకోవాల్సిన అస్సలు అవసరం లేదు. సి 1 సెకండ్,
69th ఫిలింఫేర్ అవార్డు అల్లు అర్జున్ది, అది వెతుక్కుంటూ వచ్చింది కాళ్ళ దగ్గరికి. నెక్స్ట్ 71, 72 కూడా ఆయనకే వస్తుంది, ఎందుకంటే పుష్ప 2 కూడా అవార్డు ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఖచ్చితంగా రావాలి. అండ్ ఒక పరిపూర్ణత చెందిన నటుడు, తన కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఎవడెవడెవడో అడ్రస్ లేని వాళ్ళందరూ ఏది పడుతుంది వాగితే దాని గురించి అసలు చిచ్చి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు.